టీడీపీ ఆఫీసుతో పాటు చంద్రబాబు నివాసంపైన దాడి చేసిన ఘటనలో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఇక ప్రభుత్వం మారడంతో కేసును రీఓపెన్ చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆయన అరెస్టుకు రంగు సిద్ధమైనట్టుగా సమాచారం రావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ముందస్తు సమాచారంతో మాజీ మంత్రి, పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ పరారైనట్టుగా తెలుస్తోంది. గతంలో టీడీపీ ఆఫీసుతో పాటుగా బాబు నివాసంపైన దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్నారు. ఇక ప్రభుత్వం మారడంతో కేసు రీఓపెన్ చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా సమాచారం రావడంతో అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మధు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ మధు. ఇప్పటికే టీడీపీ ఆఫీసర్పై దాడి కేసులో చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఇంకా ఎంతమందిని తీసుకోవాలి? అట్ ద సేమ్ టైం జోగి రమేష్ ఆచూకీ అని తెలిసిందా? ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక జోగి రమేష్ కనుక పరారులో ఉన్నారని చెప్తే పుకార్లు కూడా లెగుస్తూ ఉన్నాయి. అయితే ఇతను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఇతని కోసం పోలీసులు కూడా గాలుస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసులు చూసుకుంటే కనుక ఇతను ప్రధాన నిందితుడిగా కూడా పోలీసులు పేర్కొనడం జరుగుతుంది. అదే ఇతని మీద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇతను అయితే పరారులో ఉన్న జోగి రమేష్ పరారులో ఉన్నారని చెప్తున్నారు. అది ఇతను ఎక్కడున్నా సరే ఇతను అంటే ప్రస్తుతం గత గవర్నమెంట్ లో చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు మీద కానీ, లోకేష్ మీద కానీ, భువనేశ్వర్ మీద కానీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నాం. తనకు నోటుకు వచ్చినట్టు బూతులుగా అసెంబ్లీ పథకాలంతా దూషించడం జరిగింది. అది ఈ తనిఖీ మీద కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే హైదరాబాద్ లో ఉన్న పోలీసులు నిర్ధారించారు. అదే దిశగా కూడా వీళ్ళు హైదరాబాద్ లో ఉన్న టీం ఏదైతే ఉందో, ఢిల్లీ బ్యారేజ్ టీం ఏదైతే ఉందో హైదరాబాద్ కూడా చేరుకోవడం జరిగింది. ఈ రోజు కానీ రేపు మార్నింగ్ కానీ జోగి రమేష్ అదుపులో తీసుకున్న కోర్టు ముందు హాజరుపరుస్తామని కూడా తెలియవస్తున్నాం. అదేవిధంగా చూసుకున్నాక టీడీపీ కార్యాలయం దాడులు చూసుకున్నా కానీ దాదాపు 57 మందిని గుర్తించారు. సీసీ ఫుటేజ్ వీడియోల ఆధారంగా చూసుకోవడానికి మరో 7 మంది గుర్తించారు. అయితే నిన్న సాయంత్రం చూసుకున్న కానీ 3 న్యాయధికారులు అదుపులో తీసుకుని వాళ్ళు విచారణ సాగిస్తా ఉన్నారు. రేపు సోమవారం నాడు వాళ్ళ కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే కనుక గత గవర్నమెంట్ లో ఏదైతే ఉందో అధికారం ఉంది కదా అనేది అలా ఏ విధంగా అయితే చెలరేగిపోయారో ఇప్పుడు వీళ్ళందరూ కూడా మనకి వడ్డీ చెల్లించుకునే పరిస్థితులతో ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాదాపు చూసుకుంటే కనుక అవినాష్ కానీ, లేదా అప్రెడ్డి కానీ, అదే అరవై కానీ వీళ్ళందరినీ కూడా పోలీసులు ప్రధాన నిందితులుగా టీడీపీ కార్యాలయంలో కానీ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన ఘటనలో చూసుకొని జోగి రమేష్ ని టీడీపీ కార్యాలయం దాడి మీద దాన్ని చూసుకున్న కానీ వీళ్ళ ముగ్గురు కూడా ప్రధాన నిందితులుగా చూస్తున్నారు. అదే కానీ టీడీపీ కార్యాలయంలో చూసుకున్న కానీ ఇప్పుడు దాకా దాదాపు 8 మందిని గుర్తిస్తున్నారు. 28 మంది కూడా రికార్డు చేస్తా ఉన్నారు పోలీసులు. అయితే కానీ ప్రస్తుతం చూసుకుంటే కానీ జోగి రమేష్ ప్రస్తుతం నేను సాయంత్రం నుంచి కూడా ఎవరికి ఇంట్లో వాళ్ళు కూడాను చెప్పా పెట్టుకుని హైదరాబాద్ అంటే జగన్ ప్యాలెస్ ఏదైతే ఇవాంకో ప్యాలెస్ ఏదైతే ఉందో బెంగళూరు అక్కడ చేరుకున్నారనేది పోలీసులు కూడాను సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు వీళ్ళు కూడాను దర్యాప్తు సాగుతున్నారని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ మధు.